అంతర్జాతీయ సంస్థ ఐరాసలో ఇక హిందీ కూడా వినిపించనుంది. తాజాగా ఐరాస తీర్మానంలో హిందీని అధికారిక భాషగా గుర్తిస్తున్నట్లు పేర్కొంది. దీంతో భారత్ అధికారిక భాష కాకుండా ఐక్యరాజ్య సమితిలో మాత్రం అధికారిక హోదాను సాధించుకోగలిగింది. ఐరాస తాజా తీర్మానంతో 6 అధికారిక భాషల్లో హిందీకి చోటు లభించినట్లయింది. ఈ ప్రతిపాదనకు 80కి పైగా దేశాలు మద్దతిచ్చాయి. అయితే దీనికయ్యే వ్యయాన్ని తామే భరిస్తామని భారత్ హామీ ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైందని కేంద్రం చెబుతోంది. ఐక్యరాజ్య సమితిలో హిందీకి అధికారిక భాషగా చోటు దక్కడంపై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది పలు దేశాలకు కూడా లాభించనుందని కేంద్రం చెబుతోంది. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ బహుభాషల వినియోగంపై ఆమోదించిన తీర్మానంలో మొదటిసారిగా హిందీని కూడా చేర్చింది. 193 దేశాలతో కూడిన సర్వప్రతినిధి సభలో ఈ ప్రతిపాదనకు భారత్ సహా 80కి పైగా దేశాలు మద్దతిచ్చాయి. 6 అధికార భాషలైన ఇంగ్లీష్, ఫ్రెంచి, చైనీస్, స్పానిష్, అరబిక్, రష్యన్తో పాటు అనధికారిక భాషలైన హిందీ, స్వాహిలి, పర్షియన్, బంగ్లా, ఉర్దూలను కూడా ఐరాస ఉత్తర ప్రత్యుత్తరాల్లో వాడాలని తీర్మానం పేర్కొంది. ఐరాస తన కార్యకలాపాల్లో సమగ్రత సాధించేందుకు బహుళ భాషలను సమంగా స్వీకరించాలని భారత్ పేర్కొంది. ఐరాస గ్లోబల్ కమ్యూనికేషన్స్ ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈ భాషలను కూడా ఉపయోగించడాన్ని ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితిలో ముఖ్యమైన సమాచారాన్ని హిందీ సహా అధికార, అనధికార భాషల్లో అందించడాన్ని కొనసాగించాలనే తీర్మానాన్ని ఐరాస సర్వసభ్య సభ ఆమోదించింది. భారతదేశం ప్రతిపాదించిన ఈ తీర్మానంలో తొలిసారిగా హిందీ భాషను ప్రస్తావించారు. మొట్టమొదటిసారిగా ఈ ఏడాది తీర్మానంలో హిందీ భాష ప్రస్తావన వచ్చింది. బంగ్లా, ఉర్దూ భాషల ప్రస్తావన కూడా ఈ తీర్మానంలోకి తొలిసారిగా వచ్చింది. ఈ చేర్పులను మేము ఆహ్వానిస్తున్నామని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి టిఎస్ త్రిమూర్తి తెలిపారు. బహుభాషా విధానం ఐరాస కీలక విలువల్లో ఒకటి అని ఆయన చెప్పారు. దీనికి ప్రాధాన్యం ఇచ్చినందుకు ఐరాస సెక్రటరీ జనరల్ కు కృతజ్ఞతలు తెలిపారు. యుఎన్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్లోబల్ కమ్యూనికేషన్స్ తో భారతదేశం 2018 నుంచి భాగస్వామ్యంతో పనిచేస్తుంది. వార్తలు, మల్టీమీడియా సమాచారాన్ని హిందీ భాషలో క్రోడీకరించడానికి అదనపు బడ్జెట్ను అందిస్తోందని త్రిమూర్తి వివరించారు. ఇందులో భాగంగా 2018లో హిందీ @UN ప్రాజెక్టును ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితిని హిందీ భాషలో ప్రజల దగ్గరకు తీసుకెళ్లడం, హిందీ మాట్లాడే కోట్లాది మందిలో ప్రపంచ అంశాలపై అవగాహన పెంపొందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ భాషలు ఐక్యరాజ్య సమితి 6 అధికారిక భాషలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి సెక్రటేరియట్ కార్యనిర్వాహక భాషలుగా ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష ఎంపీ శశి థరూర్ ఐక్యరాజ్య సమితిలో హిందీ భాషను అధికారిక భాషగా చేయాల్సిన ఉద్దేశం ఏమిటని ప్రశ్నించగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సమాధానమిచ్చారు. బీజేపీ ఎంపీలు యుఎన్లో హిందీని అధికార భాషగా చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి ఈ విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్లడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలుసుకోవాలని సభ్యులు కోరుకుంటున్నారని అడిగారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి మాట్లాడుతూ ఈ ప్రక్రియకు 3/2 మెజారిటీ ఓటు అవసరమవుతుందని, హిందీ మాట్లాడే ఇతర దేశాలు భాషను అధికారికంగా గుర్తించడానికి ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నామని వివరణ ఇచ్చారు. మంత్రి వివరణపై ప్రతిపక్ష నేత శశి థరూర్ స్పందిస్తూ ఐక్యరాజ్య సమితిలో హిందీ అధికారిక భాషగా చేయడానికి ప్రయత్నించడం, దీని ద్వారా ఏం ప్రయోజనం చేకూరుతుంది? ప్రధానమంత్రి, విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి హిందీలో మాట్లాడగలరు. కానీ భవిష్యత్తులో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ నుండి వచ్చే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు ఆ భాషలో మాట్లాడగలరా అని అన్నారు. భారత్లో హిందీకి జాతీయ భాషా హోదా ఇవ్వలేదని ఆయన చెప్పారు. ఇది అధికారిక భాష కాదు అని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. అయితే హిందీని కేవలం భారత్లోనే కాదు, ఫిజీ, మారిషస్, సురినామ్, ట్రినిడాడ్ మరియు టొబాగో, గయానా వంటి ఇతర దేశాల్లో, అలాగే అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐలు మాట్లాడుతున్నారని మంత్రి సమాధానమిచ్చారు. హిందీని యుఎన్ అధికార భాషగా గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో ప్రభుత్వ కృషి కొనసాగుతోంది. ఈ విషయంలో యునైటెడ్ నేషన్స్ బ్రాడ్కాస్టింగ్ రేడియో వెబ్సైట్లో కార్యక్రమాలను హిందీ భాషలో ప్రసారం చేసిందని మంత్రి బదులిచ్చారు. భారత రాజ్యాంగం 8వ స్కెడ్యూల్లో 22 అధికారిక భాషలున్నాయి. మొదటిసారి రాజ్యాంగం గుర్తించిన భాషలు 14. 1967లో సింధీకి, 1992లో కొకణి, మణిపురి, నేపాలీకి, 2004లో బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలీకి అధికారిక హోదా ఇవ్వబడింది. థరూర్ ఇదివరకు యుఎన్లో కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంటుకి అండర్ సెక్రటరీ జనరల్గా పనిచేశారు.
ఇదిలా ఉంటే ఐక్యరాజ్య సమితిలోని వ్యవస్థలో హిందీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం 6 కోట్లు అందజేసింది. ప్రపంచవ్యాప్తంగా హిందీ మాట్లాడే వారికి సమాచారాన్ని చేరవేయడానికి 2018లో భారతదేశం ప్రారంభించిన యుఎన్ఓ ప్రాజెక్టు కోసం ఈ సొమ్మును కేటాయించింది. దీనికి సంబంధించిన చెక్కును ఐరాసాకు భారతదేశ డిప్యూటీ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆర్ రవీంద్ర అందజేశారు. ఐక్యరాజ్య సమితిలో హిందీ వినియోగాన్ని విస్తరించడం కోసం భారత ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని యుఎన్ఓ ఓ ప్రకటనలో తెలిపింది. హిందీ @UN ప్రాజెక్టును 2018లో ప్రారంభించినట్లు పేర్కొంది. ఐరాసా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో దీనిని నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఐరాసా కార్యకలాపాల గురించి ప్రజలకు హిందీలో వివరించడం, ప్రపంచంలోని సమస్యల పట్ల హిందీ మాట్లాడే వారికి అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు పేర్కొంది. యుఎన్ఓ గ్లోబల్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్తో కలిసి భారతదేశం 2018 నుంచి పనిచేస్తోంది. ఈ శాఖకు సంబంధించిన వార్తలు, మల్టీమీడియా కంటెంట్ హిందీలో ఉండే విధంగా చూడడం కోసం భారత ప్రభుత్వం ఎక్స్ట్రా బడ్జెటరీ కాంట్రిబ్యూషన్ చేస్తోంది. దీంతో యుఎన్ఓ వెబ్సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్, ఫేస్బుక్ కంటెంట్ కోసం హిందీలో ఓ పేజ్ను ఏర్పాటు చేశారు. ప్రతి వారం హిందీ న్యూస్ ఆడియో బులెటిన్ కూడా విడుదలవుతోంది. అయితే ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం మొత్తం సభ్యుల్లో 3/2 సభ్యుల మద్దతుండాలి. మద్దతు పలికిన దేశాలు అందుకు అయ్యే వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. అప్పుడే ఏ భాషనైనా అధికారికంగా గుర్తించడానికి వీలుంటుంది. దీనికి సంబంధించి ఐరాసా నిబంధనల్లో స్పష్టంగా ఉంది. అయితే ఈ వ్యయాన్ని భరించేందుకు దేశాలు వెనకాడుతున్నాయి. దీంతో ఐరాసాలో సభ్య దేశాల మద్దతు లభించి హిందీని అధికార భాషగా గుర్తిస్తే దానికయ్యే ఖర్చును భరించడానికి భారత్ సిద్ధంగా ఉందని పేర్కొంది. దీనికి పలు దేశాలు మద్దతు పలకడంతో ఐరాసా హిందీని అధికార భాషగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. అయితే హిందీనే గాక బెంగాలీకి కూడా గుర్తింపు కావాలన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది. దీంతో భారత్ నుంచి 2 భాషలు ఉండగా దీనిలో హిందీని పలు దేశాల మద్దతుతో ఎంపిక చేస్తున్నామని ఐరాసా ప్రకటించింది.